నేస్తమా, నీకు చిన్న మాట చెప్పనా? చీమలను చూసి మనం చాలా బుద్ధి తెచ్చుకోవాలి. చిన్నదే కానీ దాని తెలివి చాలా అమోఘం. ఈ రోజున మన సొసైటీలో చాలామంది చీమల లాంటి వ్యక్తుల్లాగా ప్రవర్తిస్తున్నారు. చీమల్లాగానే వారి మనసు ఉంటుంది. చీమకి ఎవరైనా అడ్రస్ చెప్పాలంటారా? ఆహారం ఎక్కడుందో, బెల్లం ఎక్కడుందో, పంచదార ఎక్కడుందో చెప్పాలంటారా? అవసరం లేదు కదా. ఎక్కడుందో ఎతికి పట్టుకుని అక్కడికి వెళ్ళి దానిని పొందుకుంటుంది. ఈరోజు నీ చుట్టూ కూడా చీమల్లాంటి వ్యక్తులు నీ దగ్గర వారికి అవసరమైంది ఉంది అని అంటే నువ్వు చెప్పవసరలా, వాళ్ళు వచ్చేస్తారు. నిన్ను వాడుకోవాల్సిన విధంగా వాడేసుకుంటారు. గుర్తుపెట్టుకో, వాళ్ళ తప్పు కాదు, నీదే తప్పు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారనంటే ఖచ్చితంగా నీదే తప్పు. ఎందుకనంటే బెల్లాన్ని బయట పెడితే ఏ చీమైనా వస్తుంది, తింటది, ఖచ్చితంగా దానికి తినే హక్కు ఉంది. అదే బెల్లాన్ని డబ్బాలో పెట్టి జాగ్రత్తగా చేస్తే చీమ జ్వరపడుకోకుండా జాగ్రత్తగా చేస్తే చీమ వస్తుందంటారా? రాదు. అది వస్తుంది అని అంటే బయట ఉంది కాబట్టే. ఈ రోజున నిన్ను చాలామంది వాడుకుంటున్నారు అని అంటే నువ్వు జీవితంలో జాగ్రత్తగా లేవు కాబట్టే నిన్ను వాడుకుంటున్నారు. నువ్వు వాళ్ళకి అలుసిస్తున్నావు కాబట్టే వాళ్ళు నిన్ను వాడుకుంటున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. జాగ్రత్త మిత్రమా, ఇకనైనా కళ్ళు తెరువు.